భగవద్గీత 2వ అధ్యాయం 14 శ్లోకం. సాంఖ్యయోగం. శ్రీకృష్ణ ఉవాచ మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. భావం: ఓ కౌంతేయ, ఇంద్రియాలకు విషయాలతో కలిగే సంబంధం వలనే చలి, వేడి మరియు సుఖం దుఃఖం అనేవి కలుగుతుంటాయి. ఇవి వస్తూ పోతూ ఉండేవి. ఇవి శాశ్వతమైనవి కావు. ఓ భరతవంశీయుడా, కాబట్టి వాటిని ఓర్పుతో సహించు. సందర్భం: 13వ శ్లోకంలో ఆత్మ శాశ్వతమని, మరణం గురించి బాధపడవద్దని చెప్పిన కృష్ణుడు అర్జునుడిలో తలెత్తే మరో సహజమైన సందేహానికి ఇక్కడ సమాధానమిస్తున్నాడు. సరే కృష్ణ, మరణం గురించి బాధపడను కానీ బ్రతికి ఉన్నప్పుడు గురువులను, బంధువులను కోల్పోయి వచ్చే ఆ దుఃఖాన్ని ఎలా భరించాలి అని అర్జునుడు అడగకముందే కృష్ణుడు ఈ మాటలు చెప్తున్నాడు. చలికాలం, ఎండాకాలం ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయో, అలాగే జీవితంలో సుఖదుఖాలు కూడా ఇంద్రియాల ద్వారా తాత్కాలికంగా కలుగుతుంటాయి. అవి స్థిరమైనవి కావు కాబట్టి వాటిని చూసి చలించకుండా సమభావంతో భరించడమే వివేకవంతుడి లక్షణం అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. రేపు మరో గీత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గీతా ఫర్ లైఫ్.